Hi guys, welcome back to our channel with Jurok Movie Reviews movie Kishkinda Puri cast by Bellamkonda Srinivas garu and Anupama Parameshwaran garu. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours and 5 minutes. కిష్కిందా పూరి మూవీ చూసాను ఓపెన్ చెప్పాలంటే మూవీ బాగుంది. అంటే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. యూనిక్ సెటప్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి బాగా ట్రై చేశారు. ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మూవీ స్టార్ట్ అయిన 10 and 15 minutes తర్వాత మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఇదొక అంటే ఇదొక హారర్ మూవీ థ్రిల్లర్ ఇది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదనమాట. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే మనం డెఫినిట్‌గా భయపడేలాగా ఉంటది. స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఫోకస్ అంతా కూడా మనకి మూవీ మీదనే ఉంటుందన్నమాట. ఆ క్యూరియాసిటీ అలా మెయింటైన్ అవుతూ ఉంటది. ఈ హారర్ మూవీ నాకైతే రిఫ్రెషింగ్‌గానే అనిపించింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతకు ముందు మనం చాలా సార్లు హారర్ మూవీ చూసున్నాం కదా! కానీ ఏ మూవీతో కూడా ఈ మూవీ రిలేటెడ్ కాలేదు. అండ్ ఒక కొత్తది చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. మూవీ రన్ టైమ్ కూడా తక్కువేని. అదే 2 hours and 5 minutes కదా! ఆ 2 hours 5 minutesలో కూడా మనకి చాలా బాగా అనిపిస్తది. ఆ క్రిస్పీ ఎలిమెంట్స్ ఎంతో ఉంటాయి. ఇంటర్వెల్ కూడా ఎర్లీగా వస్తది అని ఫీలింగ్ అయితే వస్తది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ఎర్లీగా అయిపోయిందని కూడా అనిపిస్తదండి. అదే ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంటది. అండ్ ఇంటర్వెల్ టైమ్‌లో క్రిస్పీ మూమెంట్స్ కూడా వస్తుంటాయి. అండ్ మూవీలో సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా ట్విస్ట్ అయితే ఉంటాయి. కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి. అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే అక్కడక్కడ ట్రాక్ అంటే తప్పించిందని అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఫుల్‌గా కాదు అక్కడక్కడ తప్పిందేమో అనిపిస్తుంటాం. అంటే ఒక ట్విస్ట్ రివీల్ అవుతది. క్లైమాక్స్ ఒక ట్విస్ట్ కూడా ఉంటదన్నమాట. అది మూవీ అయితే చాలా అంటే చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్‌గానే వెళ్తుంటది. మూవీలో చూస్తే ఇప్పుడు మనం చూస్తుంటాము కదా! అప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటది మనకి. కొన్ని సీన్స్‌లో అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తది. అండ్ కొన్ని సీన్స్‌లో అయితే మనం ఈజీగా గెస్ చేసేస్తాం. అంటే నెక్స్ట్ ఏమవ్వబోతుంది అంటే ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తామన్నమాట. ఆ ప్రెడిక్ట్ చేసినట్టే జరుగుతదన్నమాట కొన్ని సందర్భాల్లో. మూవీలో మనకి లాగ్ అయ్యే ఫీలింగ్ అస్సలు రాదు. బీజీఎం అయితే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఆ ఎలిమెంట్స్‌కి అయితే, సీన్స్‌కి అయితే బీజీఎం గట్టిగా పడింది. ఒక మంచి వైబ్ తీసుకొనొచ్చింది. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్‌గా అనిపించింది. అదైతే గట్టిగా చెప్పొచ్చు. అండ్ మూవీలో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. మూవీలో ఫన్ మూమెంట్స్ కూడా బాగానే అనిపిస్తది. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది. హారర్‌లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంట్ చెప్పొచ్చు. హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు కూడా బాగానే చేశారు. వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. సో ఇంపాక్ట్ తీసుకొచ్చని చెప్పొచ్చు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మూవీ 'రాక్షసుడు'. సో వీళ్ళు అప్పట్లో ఏంటంటే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. సో మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా పర్ఫార్మెన్స్ కూడా బాగానే చేశారు. బాగుంది. అండ్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ తగ్గట్టే కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మూవీలో అయితే హారర్ జానర్‌కి ఎక్స్‌పోజ్ చేశారు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్స్‌తో ఆడియన్స్‌ని అంటే సీట్ నుంచి మనం ఎక్కడ అంటే కదలకంటే ఉంచారన్నమాట. అండ్ ఇదైతే ఇక్కడ రొటీన్ లాగే కాకుండా ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చారు. అండ్ యూనిక్ స్క్రిప్ట్ అని రాసుకున్నా చెప్పొచ్చు. రైటర్ కూడా చాలా బాగా అంటే రైటింగ్ చాలా బాగుంది అనిపించింది. అండ్ సక్సెస్ కూడా అయ్యారు డైరెక్టర్ గారు చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కూడా టైట్‌గా మెయింటైన్ చేశారు. అయింది ఇది ఒక సాలిడ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. సాంగ్స్ అయితే ఎక్కువ లేవు మూవీస్‌లో అయితే. చాలా తక్కువనే ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా బాగానే అనిపించాయి సాంగ్స్ అయితే. బీజీఎం అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఆ బీజీఎం వల్ల అయితే హారర్ మూడ్ అయితే క్రియేట్ చేసిన సీన్స్ దేర్ ఆర్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ బీజీఎం అయితే చైతన్ భరద్వాజ్ గారైతే ఇచ్చారు. బీజీఎం అయితే అదరగొట్టారని చెప్పొచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 3.8 అండ్ ఔట్ ఆఫ్ 5. సో దిస్ ఇస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మర్చిపోకండి ప్లీజ్. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బై. జై హింద్.